హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మనం మూడ్ సెట్ చేసేది ఒక టీ మాత్రమేనండి. ఇది మామూలు టీ కాదండి, కడక్ చాయ్ అండి. కడక్ చాయ్ని రుచి మరియు స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. టీ చేసుకోవడానికి కానీ ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ మరిగేలోగా మనం ఇప్పుడు ఒక అరించు అల్లం, 3 మిరియాల గింజలు, 2 ఇలాచీని ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలండి. అలాగే 2 లవంగాలు, ఒక చిన్న చెక్కనండి, దాల్చిన చెక్కని దంచుకుంటూ అలానే వేసుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో దంచి పెట్టుకున్న అల్లం, ఇలాచి, మిరియాలను వేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే చెక్క, లవంగాలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగించుకున్న దాంట్లో ఫ్లేవర్లు అన్నీ తిరుగుతాయండి. ఇలా మరిగిన దాంట్లో 2.5 టీ స్పూన్లు టీ పౌడర్ని వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన డికాషన్ బాగా దిగుతుందండి. డికాషన్లో ఒక గ్లాస్ వరకు పాలు వేసుకోవాలండి. ఈ టీకి 1:1 పాలు ఒక గ్లాసు, నీళ్ళు ఒక గ్లాస్ పడుతుందండి. ఇలా స్పూన్తో కలుపుతూ ఈ టీ అనేది మరిగించుకోవాలండి. ఇలా స్పూన్తో కలపడం వల్ల రుచి మరియు చిక్కదనం కలర్ అనేవి టీకి వస్తాయండి. ఇలా వచ్చే కలర్ టీకి వచ్చినాక 2 టేబుల్ స్పూన్లు పంచదారని వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ టీని అంతా ఒక లోటాలో వడగొట్టుకోవాలండి. ఇలా వడగొట్టుకొని ఒక 2-3 సార్లు వేరే గ్లాస్లో టీని అనేది ఇలా తొరుపుకోవాలండి. ఇలా తొరుపుకొని వేడివేడిగా ఉన్న టీని కప్లోని సర్వ్ చేసుకోవడమేనండి. కడక్ టీ అంటే బాగా మరిగించి రుచి మరియు స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉండే టీ అనే అర్థం అండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఈ టీ చేసుకోండి. ఈ టీ రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.